లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఆ మూమెంట్స్ నుంచి వచ్చే మెమరీస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ అన్ని మెమరీస్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్న బ్రెయిన్కి కష్టమే. వాంటెడ్గా ఎవరు పాస్ట్ని గుర్తు చేసుకోరు అంటిల్ అండ్ అన్లెస్ అవి ప్రజెంట్లో చూస్తే తప్ప. కానీ పాస్ట్ని వాంటెడ్గా గుర్తు చేసుకోవటానికి ఒక్క ఛాన్స్ అయితే కావాలి కదా. జస్ట్ ఒక సింపుల్ వే, డైరీ రైటింగ్ అని వినగానే సినిమాటిక్ ఫీలింగ్స్ పెట్టేసి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని గుర్తు చేసుకోకండి. ఇదంత పెద్ద కష్టమైన పని కాదు, అలా అని ఈజీ కూడా కాదు. బేసిక్గా నోట్బుక్ రాయటమే మన వాళ్ళకి బద్ధకం, మరి డైరీ రైటింగ్ రాయమంటే రాస్తారా? అయినా ఎవరో రాసిన టెక్స్ట్ బుక్ చదివి అందులో హైలైట్స్ సెలెక్ట్ చేసుకొని నోట్బుక్ ప్రిపేర్ చేసుకుంటాం. కానీ లైఫ్ అనేది ఎంత పెద్ద హైలైట్. మన లైఫ్లో హైలైట్స్ని మనం గుర్తుపెట్టుకోకపోతే ఇంకెవరు గుర్తుపెట్టుకుంటారు? బేసిక్గా డైరీ రాయటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి తెలుసా. మన ఫీలింగ్స్ని ఇష్టం వచ్చినట్లు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మధ్యలో ఆపేవాళ్ళు, అరిచేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నో స్పీడ్ బ్రేకర్స్ అట్ యువర్ స్పీడ్. కోపాన్ని, బాధని, ఆవేశాన్ని, ఆనందాన్ని ఆల్ అండ్ ఆల్ వీ కెన్ వామిట్ అట్ వన్ ప్లేస్. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ను మనల్ని ఎక్కడికి వరకు తీసుకెళ్తాయంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళతో మనం షేర్ చేసుకోలేం. అలాంటప్పుడు మన రైటింగ్సే మన క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాయి. డైరీ రాయటం వల్ల ఆ యూజ్ కూడా చాలా ఉంది. మన లోన్లీనెస్ని కూడా పోగొడుతుంది, మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది డైరీ రైటింగ్ అనేది. ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం ఒక యూజ్ అయితే సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకొక యూజ్. మన బిహేవియర్ ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అని తెలుసుకోవచ్చు. మన ఐడెంటిటీని ఎవరి దగ్గరైనా దాచడానికి ట్రై చేయొచ్చు. బట్ వన్స్ డైరీ రాయటం స్టార్ట్ చేస్తే మన రియల్ క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుంది. మెచ్యూరిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అబ్బో ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఫోటోలు, వీడియోలు, స్నాప్స్ రూపంలో మెమరీస్ని పెట్టుకుంటున్నాం. కానీ అప్పట్లో డైరీ రైటింగ్ అనేది లవబుల్. మెయిన్ పాయింట్ ఏంటంటే డైరీ రైటింగ్ ఎలా రాయాలి. ఒక పెన్, ఒక బుక్ ఉంటే సరిపోతుంది. అలా అని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఈ వేలో కూడా ఉండకూడదు. ఫస్ట్లీ ఫర్గెట్ ఆల్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డైరీ ఇలా రాయాలి అని ఎవరు చెప్పలేదు. సో నచ్చిన లాంగ్వేజ్లో నచ్చినట్లు పచ్చిగా రాసుకోవచ్చు. నీ కథకి నువ్వే రైటర్వి. ఒక టైం సెట్ చేసుకోండి. రోజు అదే టైంలో డైరీ రాస్తే మైండ్కి కూడా ఒక రిమైండర్ ఉండిపోతుంది. బేసికలీ ఐ రైట్ బిఫోర్ ఐ గో టు ద బెడ్. ఆ రోజు నా లైఫ్లో ఏం జరిగిందో, ఒక సిచ్యువేషన్ని నేను ఎలా డీల్ చేశానో, ఆ రోజు నేను ఎక్స్ప్రెస్ చేసుకున్న ఫీలింగ్స్ ఏంటో, హ్యాపీనెస్, నా ప్రౌడ్నెస్, నా థాట్స్, ఇవన్నీ నేను ఆ రోజు రాస్తాను. జస్ట్ ఒక 5 minutes పని మాత్రమే. వన్స్ మీరు డైరీ రాయటం స్టార్ట్ చేయాలే కానీ మీలో నుంచి రైటర్లు పుట్టుకొచ్చేస్తారు. రాయటం ఆర్ట్ అయితే ఆ రాసిన రైటింగ్స్ని జాగ్రత్తగా పెట్టుకోవడం కూడా ఇంకొక ఆర్టే సుమా. పక్క వాళ్ళ డైరీని బేసిక్గా ఎవరు చదవరు, కానీ బీ అవేర్ ఆఫ్ దోస్ గాయ్స్. బై ఛాన్స్ ఎవరైనా చదివితే మీ బ్రతుకు బస్ స్టాండే. ఎందుకంటే 24/7 మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అక్కడ పెడతాం కాబట్టి. ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ నుంచి న్యూ హ్యాబిట్ని కూడా అలవాటు చేసుకోండి. డైలీ ఒక 5 minutes స్పెండ్ చేయండి. అబ్జర్వ్ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్స్. వన్ ఫైన్ డే యువర్ రైటింగ్స్ విల్ డెఫినెట్లీ బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. Hope you all love this podcast. So, this is your Sridivya, back after many days. Don't forget to like, share, subscribe and comment. Bye-bye guys. మర్చిపోకండి, డైరీ రాయడం అయితే స్టార్ట్ చేయండి.